హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. సో మీకు ఏదైతే ఇప్పుడు వ్యూ కనిపిస్తుంది కదా, ఈ వ్యూ వచ్చేసి రివర్ అనుకుంటారు చాలామంది. కాదండి, ఇదైతే రివర్ అయితే కాదు. సో ఇది ఒక డ్యామ్. సో ఈ డ్యామ్ గురించి చిన్న మీకు హింట్ అయితే ఇస్తాను. ఇది వచ్చేసి ఇండియాస్ ఫస్ట్ ఇండియాలోనే కాదు, ఏషియాస్ ఫస్ట్ ఆర్చ్ డ్యామ్. సో ఆర్చ్ అంటే తెలుసు కదా మనకి, ఏదైతే యూ షేప్లో ఉంటుంది కదా ఆర్చ్, సో ఆ షేప్లో ఉండే ఏషియాస్ ఫస్ట్ డ్యామ్ అండి ఇది. ఇదైతే మనకి కేరళలో మున్నార్ లొకేషన్లో అయితే లొకేట్ అయి ఉంది. ఇది ఎగ్జాక్ట్గా మున్నార్ నుంచి ఒక 10 కిలోమీటర్స్ మనం ట్రావెల్ చేస్తే ఈ లొకేషన్కి అయితే మనం రీచ్ అవ్వచ్చు. ఇక్కడ డిఫరెంట్ కైండ్ ఆఫ్ యాక్టివిటీస్ అయితే ఉన్నాయి. స్పీడ్ బోటింగ్ ఉంది. సో నేనైతే స్పీడ్ బోటింగ్ అయితే ఆప్ చేసుకున్నాను. సో వీళ్ళైతే పర్ హెడ్ అయితే ఒక 500 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తున్నారండి. జస్ట్ ఎక్కువ రౌండ్స్ కూడా మీకు ఏం తిప్పడు. జస్ట్ ఇక్కడ నుంచి అక్కడ తీసుకెళ్తాడు, ఒక 3 రౌండ్స్ కొడతాడు, మళ్ళీ తీసుకొచ్చి ఇక్కడైతే మీకు స్టార్టింగ్ పాయింట్లో డ్రాప్ చేసేస్తాడు. సో వాటర్ బోటింగే కాకుండా మీకు ఇక్కడ వాటర్ సైక్లింగ్ బోట్స్ ఉంటాయి కదా, అవి కూడా అవైలబుల్ ఉంటాయి. పర్సన్ మోస్ట్లీ 200 రూపీస్ వాళ్ళైతే ఛార్జ్ చేస్తున్నారు. అదైతే నార్మల్గా గవర్నమెంట్ వాళ్ళే దీన్ని అంతా కూడా టేకప్ చేసుకుని రన్ అయితే చేస్తున్నారు. కానీ స్పీడ్ బోటింగ్ అనేది ప్రైవేట్ పర్సన్స్ అయితే తీసుకొని చేస్తున్నారు. సో ఇది కొంచెం కాస్ట్లీ. సో ఈ బోటింగ్ ఎక్స్పీరియన్స్ గురించి చెప్పాలంటే చాలా థ్రిల్లింగ్గా ఉంటుందండి. నేనైతే ఫస్ట్ టైం ఇలాగా రైడ్ అయితే చేశాను. నాకు కొంచెం హాఫ్ వాటర్లోకి వెళ్ళంగానే నాకైతే భయం వేసేసింది. సో అదైతే కంట్రోల్ అవ్వట్లేదు, పడిపోతుందన్న భయం అయితే వేసింది. సో ఇన్స్ట్రక్టర్ ఉంటారు మీతో పాటు. సో మీకైతే ఎలా డ్రైవ్ చేయాలని చెప్పేసి అయితే మీకు నేర్పిస్తాడు అక్కడ. సో ఒక చిన్న దూరం వరకు అయితే మీకు కొంత దూరం వరకు అయితే మీరైతే డ్రైవ్ చేయొచ్చు సెల్ఫ్గానే. సో దానికి కూడా కొంచెం అడిషనల్గా అయితే ఒక 100 రూపీస్ అయితే వాళ్ళు ఛార్జ్ చేస్తారు. నిజంగా ఈ బోటింగ్ ఈ డ్యామ్లో, ఈ కొండల మధ్యలో, ఆ చెట్ల మధ్యలో చేస్తుంటే అసలు మీకు లైఫ్లో గుర్తుండిపోయే మంచి మెమొరీ అండ్ ఎక్స్పీరియన్స్ అనేది చెప్పుకోవచ్చు. సో మీరు కూడా కేరళ వచ్చినప్పుడు ఖచ్చితంగా మున్నార్ అయితే విజిట్ చేస్తారు. సో మున్నార్లో ఈ కుండల డ్యామ్ కూడా విజిట్ చేయండి. అలాగే ఈ స్పీడ్ బోట్ ఎక్స్పీరియన్స్ కూడా చేయండి. ఎందుకంటే మీకు రెగ్యులర్గా మీరు సీస్లో అండ్ రివర్స్లో బోటింగ్ చేయడం వేరు, అండ్ ఇక్కడ ఈ డ్యామ్లో బోటింగ్ చేయడం అనేది చాలా మీకు థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్గా అయితే ఉంటుంది. సో వ్యూస్ చెప్పడానికి మాత్రం అసలు 2 కలిసి సరిపోవు. అసలు చాలా చాలా సూపర్గా ఉంటుంది లొకేషన్ అంతా కూడా. ఈ ఇన్స్ట్రక్టర్ అయితే మాత్రము మీకు ఒక 2 రౌండ్లు మాత్రము తనే వేస్తాడు. వేసిన తర్వాత మీకు మీ చేతే చేపిస్తాడు. అండ్ ఫైనల్ రౌండ్లో ఏదైతే రౌండ్స్ డ్రిఫ్ట్స్ కొడతాడు కదా, దానికోసం మాత్రం తనే తీసేసుకొని డ్రిఫ్ట్స్ అయితే కొడతాడు. సో ఇప్పుడైతే డ్రిఫ్టింగ్ అయితే కొడుతున్నాడు చూడండి. సో నా ట్రిప్ అయితే ఇక్కడతో అయిపోయింది బోటింగ్ది. ఈ బోటింగ్ అయితే నాకు లైఫ్లో మర్చిపోలేని సూపర్ ఎక్స్పీరియన్స్.